గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ప్రజాప్రతినిధులు మరియు దళిత సంఘాల నాయకులు. అంబేద్కర్ ఆశయాలు కొనసాగిద్దాం, ప్రగతి పథంలో పయనిద్దామని అన్నారు. దళిత ప్రజా సంఘాలు, యువజన సంఘాలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తా వద్ద వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు కొనసాగిద్దామని, భారతదేశంలో గల అందరికీ సమాన హక్కులు, సమాన గౌరవంతో జీవించేందుకు దారి చూపిన స్ఫూర్తిదాత అని కొనియాడారు. వారు చూపిన దారి ప్రపంచానికి మార్గంగా నిలిచిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగ విలువలు కాపాడి విలువలు పెంచాలని, వారి దారి అందరికీ శిరోధార్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, తెరాస నాయకులు మాదాసు శ్రీనివాస్, గజ్వేల్ జెడ్పీటీసీ పంగా మల్లేశం, దళిత సంఘాల రాష్ట్ర నాయకులు తుమ్మా శ్రీనివాస్, మైసా రాములు, పొన్నాల కుమార్, అటుకూరు రాములు, మన్నే కృష్ణ, రాములు, యువజన సంఘాల రాష్ట్ర నాయకులు, జాతీయ యువజన అవార్డు గ్రహీత దేశబోయిని నర్సింహులు, చిప్పల యాదగిరి, యువజన సంఘాల గజ్వేల్ నగర అధ్యక్షులు కేతోజీ వినోద్, పంబాల శివకుమార్, నీరుడి స్వామి, స్వామిచారి, మంతూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. భారత ప్రజల యొక్క సమానత్వాన్ని కోరుకొని భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించడం జరిగిందో ఆ సమానత్వాన్ని వ్యతిరేకించే విధంగా కేంద్రంలో ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్య మతం పేరుతో చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నది. కాబట్టి ఈ చర్యల్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని, భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు ఉండకూడదని తెలియజేస్తూ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కోరుకున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని భారత రాజ్యాంగ స్ఫూర్తితో పరిపాలన కొనసాగాలని సందర్భంగా కోరుకుంటాను. తప్పకుండా భారతదేశ యొక్క కుల మత సమీకరణాన్ని దృష్టిలో ఉంచుకునే భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించడం జరిగింది. నోరు లేనటువంటి వాళ్లకు, మైనారిటీ ప్రజలకు వాళ్ళ హక్కుల్ని కల్పించినటువంటి ఘనత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని. వాళ్ళ యొక్క సంరక్షణ కోసం వాళ్ళ కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు నడుచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ స్ఫూర్తితోనే పరిపాలన కొనసాగించాల్సిన అవసరం ఉన్నది కనుక వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రతి ఒక్కరు కూడా భారత రాజ్యాంగ స్ఫూర్తితో పరిపాలన కొనసాగించాలని సందర్భంగా తెలియజేస్తూ భారత రాజ్యాంగ స్ఫూర్తిని విరుద్ధంగా చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల్ని, చట్టాలని మనందరం కూడా కలిసికట్టుగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాం. నాయకులు, అదేవిధంగా దళిత ఉద్యమ నాయకులు, విద్యార్థి ఉద్యమ నాయకులు అందరూ కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే కృషి ఫలితంగా ఈరోజు యావత్ భారతదేశం కొత్త ఉడకలతో నడుస్తుందో అది బాబాసాహెబ్ అంబేద్కర్ త్యాగమే అని చెప్పేసి, అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని, భారతదేశంలో ఉన్నటువంటి పౌరులను అవమానిస్తున్నటువంటి మేము చట్టపరం చెప్పడం ఏంటంటే, తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి, భారత శిక్షా ప్రకారం నడుచుకోవాలి. భారత రాజ్యాంగం నడుచుకోకుండా అంబేద్కర్ చేసినటువంటి కళలను వ్యతిరేకించే కుట్ర జరుగుతుంది. కాబట్టి ఆ కుట్రను మేము వివిధ సంఘాల ద్వారా ఖండిస్తున్నాం. తక్షణమే ఏదైతే రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా జరుపుకుంటా ఉన్నాం. అంబేద్కర్ భారతదేశంలో ఉండేటువంటి 135 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశానికి ప్రతి పౌరుడికి హక్కులు కల్పించి ఈ దేశ ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కుల్ని కల్పించినటువంటి నాయకులు. ఇలా పేద దళితమైన తేడా లేకుండా పేదవాడైనా కోటీశ్వరుడైనా ఒకే రకమైనటువంటి స్వాతంత్రాన్ని కల్పించినటువంటి మహానేత, మహనీయుడు అంబేద్కర్ గారు. ఇవాళ ఇంత పెద్ద దేశం, ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో కూడా ప్రపంచానికి ఆదర్శంగా భారతదేశం నిలబడ్డది. మరి భారతదేశానికి మహనీయుడిగా అంబేద్కర్ గారు ఉన్నారు. మరి ఆయన బాటలో నేటి ప్రభుత్వాలు, నేటి ప్రజలు ముందు సాగుతూ ఉన్నాం. మరి ఏది ఏమైనప్పుడు కూడా అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాలు ప్రతి వ్యక్తి కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ దేశంలో పేదరిక నిర్మూలన జరగాలి, ఈ దేశంలో రిజర్వేషన్ల ద్వారా అందరికీ న్యాయం జరగాలనేటువంటి ఆలోచన మన అంబేద్కర్ గారిని. మరి అలాంటి రాజ్యాంగాన్ని మనకి ఇచ్చినప్పుడు మనమందరం కూడా మరి ఈ దేశ పౌరుడిగా అంబేద్కర్ గారిని దండలతో సన్మానించి మరి ఆయన యొక్క జయంతి ఉత్సవాలను కానీ, వర్ధంతి ఉత్సవాలు కానీ, ఆయన యొక్క ఆశయాలను కానీ మరి ఈ దేశంలో ఉండే ప్రతి గల్లీలో జరుపుకుంటున్నాం.
ప్రతి ఇంట్లో జరుపుకుంటున్నాం. ప్రతి ఇంట్లో మహనీయుడి ఫోటో పెట్టుకుంటున్నాం. అంటే ఆయన ఈ దేశానికి చేసినటువంటి సేవలు అంతా ఇంత కాదు. ఒక దళిత జాతిలో ఉండి అన్ని వర్గాలను కూడా కలిపినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు సందర్భంగా తెలియజేస్తాం.